ఈరోజు జరిగిందంతా కళ నిజమా అని అర్థం కావడం లేదు. ముద్దుగా ఉన్న కళ ఎదురుగా నిలబడి నవ్వినట్టు అనిపిస్తోంది. మిస్ ముకెరా, ఈరోజు నేను నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. ఈరోజు ఒక రకంగా రిపీటెడ్ మూవీ చూస్తున్నట్టుంది. పదే పదే కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. నాకు మీ మీద ఎంత నమ్మకం ఉంది. నా కళ్ళల్లో కలను అంట, నీ గుండెల్లో ఒదిగైనంట. చుక్కలు చుక్కలుగా కనిపిస్తున్నాయి కదా, వాటన్నింటినీ కలిపి మనం ఎవరి పేరు రాస్తామో వాళ్ళు భూమి మీదున్నా ఆకాశంలో ఉన్నా మనతోనే ఉంటారు. మిస్ ముకెరా, ఈ పేరేదో చాలా బాగుంది. మీకు నేనంటే ఇష్టమా? నాకు మీరంటే చాలా ఇష్టం. మీరెప్పుడు నాతోనే ఉండాలి. నీ మరచి నీ వెంటే వస్తా, నువ్వు సమస్తేనే తలుపులు తెరుస్తా, నువ్వు నడిచేదారులు నా గుండె పరుస్తా, నా శ్వాసల మెట్నే కవిదాగా మారుస్తా. స్వర్గానే చూసానే ఎదురు పరిచానులే. విరాజ్, విరాజ్, విరాజ్. విరాజ్, విరాజ్. అమ్మా, కాసేపు నిద్రపోతాను. కుదరదు విరాజ్, ముందులే. నిద్ర వస్తుందమ్మా. రాత్రి పార్టీ త్వరగానే అయిపోయింది కదా, నువ్వేమైనా ఇంటికి లేటుగా వచ్చావా? విరాజ్, అమ్మమ్మ వచ్చారు. ఏంటి, అమ్మమ్మ వచ్చారా? అవును, నిన్నే పిలుస్తున్నారు. నువ్వు చేసిన రాద్ధాంతమంతా అత్తయ్యకి తెలిసింది. దాని గురించే నీతో మాట్లాడాలని పిలుస్తున్నారు. నేను చేసిన రాద్ధాంతమా? ఏంటది? అత్తయ్య, ప్రయాణమంతా బాగానే జరిగిందా? బాగానే జరిగింది వైజయంతి. అమ్మమ్మ, మీరిక్కడ లేకపోతే ఇది ఇల్లే అనిపించలేదు. ఒక వారం, ఒక సంవత్సరంలా అనిపించింది. నాకు కూడా అలాగే అనిపించింది. కష్టంగానే ఉంటుంది. ఆఫీస్లో అంతా ఓకే కదా? నా కోడలికి బాధ్యత అప్పగించాక మళ్ళీ అడగాల అత్తయ్య. చాలా బాగా చూసుకుంది. బాధ్యత తీసుకున్నవారు ఇంకొకరున్నారు కదా, తన గురించి కూడా నేను అడగాలి కదా. విరాజ్ గురించి అడుగుతున్నారమ్మా? అవును, ఎప్పుడు విరాజును చూస్తానో అనిపించింది. ఎక్కడా విరాజ్ ఎక్కడ కనిపించడం లేదేంటి? ఓ, ఈరోజు కూడా ఉదయాన్నే పని పని అంటూ ఆఫీస్కి వెళ్ళిపోయాడా? సరిపోయింది అమ్మా. వాడు ఉదయం సాయంత్రం కనిపించకపోతే మీ అంతట మీరే వాడు ఆఫీస్కెళ్ళాడు, పని చేస్తున్నాడని మీరే అనుకుంటారా? కాని వాడు మావయ్య, ఏమైంది మిథిలా? నేను అడగకూడదు ఏమైనా అడిగానా? అలా కాదమ్మమ్మా, అది మరి రంజిత్ని మాట్లాడి నువ్వు. రంజిత్, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. అమ్మా, అది మొన్న
మీరేమో వాడికి బాధ్యత పెంచడానికి అధికారం ఇవ్వడానికి తాపత్రయపడుతున్నారు. కానీ వాడు చూస్తే అంతా వదిలేసి సన్యాసం తీసుకునేలా కనిపిస్తున్నాడు. అమ్మా, దీన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సీరియస్గా తీసుకోవలసిన విషయమే. విరాజ్కి పెళ్లి చేయడానికి మిథిల ఎంత తాపత్రయపడుతోందో మీకందరికీ తెలుసు కదా. వాడు సన్యాసిలా ప్రవర్తిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అమ్మమ్మ, విరాజ్ భక్తితో భజనలు చేయడానికి వెళ్ళాడు అంతే. మనసుకి ప్రశాంతత దొరుకుతుంది అంటే తప్పేం లేదు కదా. అంతేకాదమ్మా, రోజు సాయంత్రం ఉదయం విరాజ్ అస్సలు కనిపించడు. ఆఫీసులో సాయంత్రం 6 గంటల తర్వాత మీటింగ్స్ అరేంజ్ చేయకూడదని పాండుకి చెప్పాడంట. రోజు వాడికి భజన చేయడమే పని. రోజు నువ్వు చూసావా అన్నయ్య? ఒక్కరోజు చూస్తే సరిపోదా? అమ్మా, వాడికి అధికారం, కంపెనీ మీద, ఆస్తుల మీద ఆశ పోయినట్టుందమ్మా. సన్యాసంలోనే ప్రశాంతత దొరుకుతుందంటే అలాగే కానివ్వండి, ఎందుకు ఆపాలి? అది డిసైడ్ చేయాల్సింది నేను. ఓ, వైజయంతి, వెళ్ళి నీ కొడుకుని తీసుకురా. ఇంత జరిగిందా? అత్తయ్య విరాజ్ని పిలవమని చెప్పలేదు. నీ కొడుకుని తీసుకుని రా అన్నారు. అంటే నీ మీద చాలా కోపంగా ఉన్నారు విరాజ్. తొందరగా పద. అప్పుడే తెల్లారిపోయిందా? హ? నేనెందుకు ఈ బట్టల్లో ఉన్నాను? హ? నేను పార్టీలో భోంచేస్తున్నాను కదా, ఇంటికెలా వచ్చాను? హ? ఎందుకని ఏమీ గుర్తు రావట్లేదు. తల కూడా బాగా నొప్పిగా ఉంది. మజ్జిగ తాగు, తలనొప్పి పోతుంది. మజ్జిగనా? త్వరగా తాగు. తాగిన హ్యాంగ్ ఓవర్ పోవాలంటే మజ్జిగే తాగాలి. ఏంటి తాగడమా? ఎవరు? ఇంకెవరు? నువ్వే. నేను తాగలేదు దత్తు. అవునా? అయితే నిన్న రాత్రి ఏమేం జరిగిందో ఒకసారి చెప్పు చూద్దాం.